హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు ఫుల్ బాడీ వైట్నింగ్ క్రీమ్ అని చెప్తానన్నాను కదా. దానికి ఏం కాలేదండి, 2 స్పూన్లు బియ్యం అనేది ఇలా కడిగేసుకుని 2 గంటలు నానబెట్టేసుకోవాలి. 2 బంగాళదుంపలు కావాలి, 2 స్పూన్లు పెరుగు, మనం శుభ్రపరచుకున్న బియ్యం నానబెట్టాం కదా 2 గంటలు, అది అనేది మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసి ఇది అనేది ఇలా అయిపోవాలి, శుభ్రంగా పిండిలాగా అయిపోవాలి. అందులో వాటర్ అనేది మనకు కావాలి. పైన రైస్ది అవసరం లేదండి, మనకు కావాల్సింది రైస్ వాటరే కావాలి. రైస్ వాటర్ అనేది ఇలా వడకట్టేసుకుని పక్కన పెట్టేసుకుని ఇలాగ కాటన్ క్లాత్ కానీ లేదంటే కర్చీఫ్ లాంటిది ఏదైనా తీసుకుని మనం రెండు చెంచాలు పెరుగు అన్నాం కదా, అది కూడా అలా వడకట్టేసుకోవాలి క్లాత్లో. ఈ దీంట్లో వాటర్ లేకుండా పిండుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలండి. దాంట్లో వాటర్ అంతా పోవాలి. 2 బంగాళదుంపలు అన్నాను కదా, అవి ఇలా కట్ చేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. అవి కూడా పేస్ట్ లాగా అయిపోవాలి. ఇవి కూడా మనం వడకట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మందపాటిది ఇలాంటి గిన్నె లాంటిది చూసి పెట్టేసుకుని ఈ రైస్ వాటర్ అనేది గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకోవాలండి, హైలో పెట్టకూడదు. ఈ రైస్ వాటర్ వేడెక్కాక అరకప్పు పాలు పోసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి, ఉండలు అనేది కట్టకూడదు. అది ఉండలు కట్టుకుని క్రీమీ స్ట్రక్చర్ రాగానే తీసేసి చల్లారబెట్టుకోవాలి. చల్లారిందన్నాక ఇందాక మనం పెరుగు అనేది మూట కట్టాం కదా వాటర్ పోవడానికి, ఆ మూట అనేది ఓపెన్ చేసేసి దీంట్లో ఉన్న పెరుగు అనేది మనం క్రీమ్లో కలిపేసుకోవడమేనండి. ఇది నేను వాడి చూసాను, అసలు భలేగా ఉందండి. ఫేస్ అంతా చక్కగా కాంతిగా భలే బాగుంది. ఇదివరకైతే డల్గా ఉండేది, జిడ్డు స్కిన్ ఉన్న వాళ్ళకైతే ఇది బాగా పనిచేస్తుంది. నేనైతే చక్కగా ట్రై చేశాను. ఇది దుంప వాటర్ మనకు అక్కర్లేదండి, లోపల ఉన్న దాన్ని కలుపుకోవాలి. మనం దుంప వాటర్ అనేది వంపేసుకుని లోపల పేస్ట్లా ఉంటుంది, అది అనేది కలిపేసుకోవాలి. నేను కలిపేసాను ఆల్రెడీ. చక్కగా మంచిది ఒక డబ్బా చూసుకుని దాంట్లో స్టోర్ చేసుకుని ఒక వారం రోజుల వరకు అలా స్టోర్ అయి ఉంటుందండి. దీనికి ఎటువంటిది ఇది ఉండదు, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవడమే. క్రీమ్ అనేది చక్కగా వచ్చింది. ఒకసారి నా హ్యాండ్కి రాసుకొని చూపిస్తాను, చూడండి అసలు ఎలాగొనేది రిజల్ట్స్ చూదురు. కానీ ఇలాగ పైకి రుద్దాలండి. ఇలా బాగా పైకి రుద్దిస్తూ ఉంటే స్కిన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎక్కడైనా డార్క్ ఏమున్నా సరే, జిడ్డుగా ఉన్నా సరే అదంతా పోయి చక్కగా మంచిగా బ్రైట్గా ఉంటుంది. ఇది టోటల్ బాడీ ఎక్కడైనా బ్లాక్గా ఉన్నా సరే, బాడీలో ఎక్కడైనా సరే రాసుకుంటే వైట్గా వస్తుందండి. ఫేస్కి అయితే బాగా పనిచేస్తుంది. నేనైతే వాడి చూసాను, చాలా మంచి రిజల్ట్స్ అనేది వచ్చింది. అందుకనే నేను మీతో షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఇలా 10 నిమిషాలు 15 నిమిషాలు అలాగా ఉంచేసుకోవాలండి. అది ఆరేంత వరకు ఉంచుకోవాలి. 15 నిమిషాలు ఉండాలండి. 15 నిమిషాలు అలాగా ఆరాక నేను కడిగి చూపిస్తాను, చూడండి. 15 నిమిషాలు అయింది, చూసారా ఎలా ఉందో. దానికి కూడా డిఫరెంట్. నేను ఒక హ్యాండ్కే రాసాను, చూసారా ఎలా ఉందో నా హ్యాండ్ అనేది. చక్కగా బ్రైట్గా కాంతివంతంగా, ఇందాకడైతే జిడ్డుగా చాలా చిరాగ్గా ఉందండి. ట్యాన్ అంతా పోయి నీట్గా ఉంటుందండి. అసలు చూసారా, ఫేస్ కన్నా సరే బాగా వర్క్ అయింది నాకు. సరే ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.